హలో ఫ్రెండ్స్, నమస్కారములండి. నమస్కారంలో ఓం సత్యం హోమల్మండి. ఓం సత్యం హోం కమాన్ ఇండియన్ కామన్ సాబ్. ఈ సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు ఇండియా కమాన్ ఇండియన్. ఆ అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మనసుతో మాట్లాడుతుంది. ఎస్, ఆ మనసుతో ఎలా అండి మాట్లాడుతుంది అమ్మ తల్లి నీతో నాతో మనమందరితో? ఎలా మాట్లాడుతుంది? ఈ ప్రపంచంలో ప్రతి ఇంటిలో ఆ 9 అంకెల అంకితమ్మే కనకదుర్గమ్మే నివసించి ఉన్నది. ఎస్, మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ సత్యమైన మాటలు పార్వతి లక్ష్మీ స్వరూప దర్శనంలోనే ఉందాయమ్మ. మరి అనుకుంటే రాజరాజేశ్వరమ్మ, అంకమ్మ, నౌకమ్మ, పోలేరమ్మ, దానమ్మ, కానీలు, వంకపోలేరమ్మ, ఏమండి మంకిడమ్మ, బంగారమ్మ, ఇంక ఎన్నెన్నో రూపాల అమ్మ దర్శించి ఉన్నది. మన ఇంట్లో ఉన్నది. మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మనం ఎందుకు జన్మించామో, ఎందుకు మరణిస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఎస్, ఓం సత్యము, ఓం సత్యము. ఈ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు హాటు ఓం సత్యం హోమ్ అండి. ఇది ఓం శక్తి కాదు, ఓం శాంతి కాదు, ఇది ఓం సత్యం హోమ్. మన ఇంట బయట, ఇరుగు పొరుగు, మన తల్లిదండ్రులతో, మన అత్త మామలతో, ఏంటి మన అక్కలతో, మన చెల్లెలతో, మన భాగస్వాములతో మనము సత్యమే మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ సత్యమే మనకి శాంతినిస్తుంది, మనకి శక్తి కూడా ఇస్తుందండి. ఆ సత్యంలో అంత పవర్ ఉంటుంది. ఆ సత్యమే సాగరము, ఆ సత్యమే సముద్రము, సాగరము కదండి. ఆ సత్యమే, ఆ సత్యనామ వాగుచి గురునానక్ దేవ్జీ సాహిబ్జీ ఈ కలియుగంకి వచ్చాడు. సందేశం ఇచ్చి 4వ ధామ్ ఓం జయ శ్రీ జగన్నాథ్ ధామ్ వచ్చారు, దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది సత్యం అన్నమాట. ఓం సత్యము, ఓం సత్యం.